నమస్కారం. ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్ భాష గురించి ఆ దాని కథ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎందుకు టెక్ ప్రపంచంలో ఇంత ముఖ్యం అనే విషయాలు చూద్దాం. మన దగ్గర జావా ఒక భాష ఒక కథ అని ఒక సోర్స్ మెటీరియల్ ఉంది. అవును. దాని ఆధారంగానే ఈ చర్చ. జావా కథలోని ముఖ్యాంశాలు, దాని సక్సెస్ సీక్రెట్స్ అవన్నీ సింపుల్గా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. కరెక్ట్. సరే, మరి మొదలు పెడదామా? 1991లో సన్ మైక్రోసిస్టమ్స్లో జేమ్స్ గాజ్లింగ్ అనే ఒక ఇంజనీర్ ఉండేవారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మ్మ్. అప్పటి ప్రోగ్రామింగ్ భాషలు వేర్వేరు సిస్టమ్స్లో పనిచేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది కదా. అవునవును, అదే పెద్ద సమస్య అప్పుడు. అంటే ఒక సిస్టంలో రాసిన కోడ్ వేరే సిస్టంలో రన్ అవ్వాలంటే చాలా మార్పులు చేయాల్సొచ్చేది. దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెన్స్ అంటారు. సరిగ్గా ఈ ఇబ్బందిని పోగొట్టడానికి అంటే ఏ సిస్టమ్ పైనైనా ఏ హార్డ్వేర్ పైనైనా మార్పులు లేకుండా పనిచేసే భాష కావాలి అని గట్టిగా అనుకున్నారు. దానినే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ, అదే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. దాని అవసరమప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. గాస్లింగ్ లక్ష్యాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయనుకుంటా. ఒక్కసారి రాస్తే ఎక్కడైనా రన్ అవ్వాలి. అదే రైట్ వన్స్ రన్ ఎనీవేర్, WORA. అదే మెయిన్ కాన్సెప్ట్. అవును. ఇంకా సులభంగా ఉండాలి, సెక్యూర్గా, పవర్ఫుల్గా ఉండాలి. అప్పుడప్పుడే పెరుగుతున్న ఇంటర్నెట్కి సెట్ అవ్వాలి అని. కరెక్ట్. అందుకే కదా దానికి మొదట ఓక్ అని పేరు పెట్టారు. ఆయన ఆఫీస్ బయట ఓక్ చెట్టు ఉండేదని అంటారు. అవును, ఓక్ అని పెట్టారు. కానీ ఆ పేరుతో ఒక చిక్కొచ్చింది. ఓ, ఏంటది? ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆ ఓక్ అనే పేరు అప్పటికే వేరే టెక్ కంపెనీ రిజిస్టర్ చేసుకుంది ట్రేడ్మార్క్గా. అరేరే! దాంతో పేరు మార్చక తప్పలేదు. చివరికి 1995లో అఫీషియల్గా రిలీజ్ చేసే టైంకి జావా అని ఫిక్స్ అయ్యారు. జావా కాఫీ పేరా అది? హా హా అవును, అలాగే అంటారు. ఆ టీం మెంబర్స్ ఎక్కువగా తాగే ఇండోనేషియన్ కాఫీ పేరు జావా కాఫీ అంట. దానిమించి పెట్టారని చెబుతారు. భలే ఉంది. ఇక 1995లో నెట్స్కేప్ బ్రౌజర్లో జావా యాప్లెట్స్ వాడటం మొదలయ్యాక జావాకి భలే పాపులారిటీ వచ్చింది. అవును, వెబ్ ప్రపంచంలో అదొక పెద్ద బూస్ట్ ఇచ్చింది. దీనికి కారణం మళ్ళీ ఆ రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనేదేనా? ఖచ్చితంగా. ఆ ఒక్క సిద్ధాంతమే ప్రోగ్రామింగ్ ప్రపంచంలో ఒక రకంగా విప్లవం తెచ్చింది. ఎలాగంటారు? అంటే దాని వెనకున్న టెక్నాలజీ జావా వర్చువల్ మెషిన్, JVM. ప్రతి ఓఎస్కి తగ్గట్టుగా JVM ఉంటుంది కాబట్టి జావా కోడ్ ఎక్కడైనా నడుస్తుంది, మార్పుల్లేకుండా. ఓకే. ఇది డెవలపర్లకు చాలా టైం సేవ్ చేసింది, శ్రమ తగ్గించింది, వాళ్ల ఆలోచన విధానాన్నే మార్చేసింది. హార్డ్వేర్ గురించి ఆలోచించడం మానేసి అప్లికేషన్ లాజిక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయగలిగారు. అది ఇన్నోవేషన్ని స్పీడప్ చేసింది అంటారు. నిజమే. ముఖ్యంగా ఇంటర్నెట్ పెరుగుతున్న టైంలో అది జావాకి బాగా ప్లస్ అయింది. కానీ మొదట్లో జావా కొంచెం స్లో అనే కంప్లైంట్స్ కూడా ఉండేవి కదా. అవును, స్టార్టింగ్లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కొన్నుండేవి, కాదన్లేం. కానీ రాను రాను JVMని ఇంప్రూవ్ చేశారు. JIT కంపైలేషన్ లాంటి టెక్నిక్స్ వచ్చాక ఆ స్పీడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గాయి. రైట్. ఇక తర్వాత 2009లో సన్ మైక్రోసిస్టమ్స్ని ఒరాకిల్ కొనేసింది. అవును, అది మరో పెద్ద టర్నింగ్ పాయింట్ జావా చరిత్రలో. ఒరాకిల్ కార్పొరేషన్ టేకోవర్ చేసింది. ఒరాకిల్ వచ్చాక జావా ఎలా మారింది? ఏమైనా మార్పులు వచ్చాయా? వచ్చాయి. ఒరాకిల్ చేతికి వెళ్ళాక జావా డెవలప్మెంట్ ఇంకాస్త స్పీడ్ అందుకుంది. రెగ్యులర్గా కొత్త వర్జన్స్ రిలీజ్ చేయడం, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, మాడ్యూల్స్ లాంటి మోడర్న్ ఫీచర్స్ యాడ్ చేయడం, ఇలా జావాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. అంటే